హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే సరికొత్త టిప్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాటిల్ ఒక బాక్స్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. మన ఇంట్లో మనమైతే స్వీట్స్ తెచ్చుకునేటప్పుడు కానీ, అదేవిధంగా మనం రెస్టారెంట్లో మనం కర్రీస్ తెచ్చుకునేటప్పుడు కానీ, బిర్యానీ తెచ్చుకునేటప్పుడు కానీ ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి. అలా బాక్స్ అయితే మనము వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా వాటిని ఇంట్లోకి ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూడండి. ఈ విధంగా ఒక బాటిల్ మనము ఒక బాక్స్ అనేది తీసేసుకొని ఇక్కడ చూడండి ఒక స్పూన్ అనేది ఫోక్ స్పూన్ ఉంటుంది కదండీ. ఆ స్పూన్ తీసుకొని మనము హీట్ చేసుకొని ఈ విధంగా బాక్స్ మూత మీద మనమైతే ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదండీ. మనము స్పూన్ అనేది హీట్ చేయడం వల్ల మనకి హోల్స్ అనేది తొందరగా పడడానికి మంచిగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకైతే ఒక స్పూన్ తీసేసుకొని హీట్ చేసుకొని ఈ విధంగా మనం క్యాప్ మొత్తానికి కూడా హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా. మనకి ఎన్ని హోల్స్ ఎక్కువగా ఉన్నా కానీ ఏం పర్వాలేదండి. ఈ విధంగా క్యాప్ చుట్టూరా మనము హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. హోల్స్ పెట్టేసిన తర్వాత మనము ఈ బాటిల్‌ని దేనికోసం ఉపయోగిస్తున్నామో ఈ బాక్స్‌ని అనేసి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను కింద అడుగు భాగం మనకి బాక్స్ ఉంటుంది కదండీ. ఆ బాక్స్‌లోకైతే ఇక్కడ నేను మనకి ఎంత కావాలనుకుంటామో అంత కల్లుప్పు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మీకు కల్లుప్పు లేదు అనుకునే వారైతే సాల్ట్ అయినా సరే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కల్లుప్పు తీసుకున్నానండి. సగం వరకు కల్లుప్పు తీసేసుకొని ఇక్కడ ఒక రూ. 3 కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండీ. రూ. 4 ఆ కంఫర్ట్ ప్యాకెట్ ఒకటి తీసేసుకొని మనము ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనము పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదండీ. ఆ కర్పూరం కూడా తీసేసుకొని ఈ విధంగా ఒక 4-5 వరకు ఒక పౌడర్ లాగా చేసేసుకొని ఈ విధంగా చేత్తోటి క్రష్ చేసుకొని మనం పౌడర్ లాగా చేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 10-15 వరకు లవంగాలు ఉంటాయి కదండీ. మన ఇంట్లో మసాలా దినుసులు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదండీ. ఆ లవంగాల మనము తీసేసుకొని ఒక 10-15 వరకు వేసేసుకొని మనము ఈ విధంగా మూత పెట్టేసుకొని మనము లివింగ్ రూమ్‌లో కానీ, మన బెడ్‌రూమ్స్‌లో కానీ, మన హాల్స్‌లో కానీ, కిచెన్‌లో కానీ బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మనం ప్యాకెట్స్‌ని బయట నుంచి అయితే రూమ్ ఫ్రెషనర్స్ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండీ. అలా కాకుండా మనం ఈ విధంగా తయారు చేసుకొని మనము బాక్స్ అనేది పెట్టేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి మన రూమ్‌లో కూడా. మనం ఇలా డబ్బులు ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఉన్న వాటితోనే మనము రీయూజ్ చేసుకొని మనం మనీననేది సేవ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనము వాటర్ బాటిల్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. వాటర్ తాగేసి మనం బాటిల్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండీ. అలా బాటిల్స్ కూడా మనము ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను బాటిల్ అయితే తీసేసుకొని ఒక బాటిల్‌ని ఈ విధంగా పైన మనము క్యాప్ పెట్టే భాగం ఉంటుంది కదండీ. ఆ భాగం వరకు చాకునైతే హీట్ చేసుకొని మనము ఈజీగా అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా. మనకి ఎన్నైతే కావాలి అనుకుంటామో అన్నైతే మనము ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని మనము దేనికోసం ఉపయోగిస్తున్నామో ఇక్కడ చూడండి. నేనైతే ఇక్కడ 2 అయితే తీసుకున్నానండి. 2 బాటిల్స్ అయితే కట్ చేసుకొని ఒకటి కూల్ డ్రింక్ బాటిల్ అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ అయితే కట్ చేసుకొని ఇక్కడ నేను 2 అయితే తీసేసుకున్నాను. ఈ 2 తీసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే మనము మెయిన్‌గా మనం ఇవి దేనికోసం వాడుతున్నామో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మన ఇంట్లో మనము ఛార్జింగ్ వైర్స్ అనేది కేబుల్స్ అనేది వాడుతూ ఉంటాము. అదే విధంగా మనము హెడ్ ఫోన్స్ అనేది వాడుతూ ఉంటాం కదండీ. ఇయర్ ఫోన్స్ అనేది వాడుతూ ఉంటాం కదండీ. అవి వాడినప్పుడు మనము ఇక్కడ చిందరబందరగా పడేస్తూ ఉంటాము. మనం ఎంత సదిరినా కానీ అవైతే నీట్‌గా ఉండవు. చిందరబందరగా ఉండిపోతూ ఉంటాయి. మనం ఎంత ఆర్గనైజ్ చేసినా మన ఇల్లు అనేది చాలా నీట్‌గా ఉండదు. డర్టీగా అయితే కనబడుతూ ఉంటుంది కదండీ. అలా ఉండకుండా మనము ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్స్ అయితే మనము ఉపయోగించి ఏ విధంగా మనం వీటిని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బాటిల్ క్యాప్ అనేది ఉంది కదండీ. ఒకటి ఈ విధంగా తీసేసుకొని మనము ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదండీ. ఆ కేబుల్ అనేది మనం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా కేబుల్‌ని అయితే మనము ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఈ బాటిల్ క్యాప్ ఉంది కదండీ. చూడండి బాటిల్ హోల్ అనేది రౌండ్‌గా ఉంది కదండీ. ఆ రౌండ్ అనేది మనం ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ కేబుల్‌లోకి రౌండ్ భాగంలోకి మనం ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. చూసారు కదండీ. ఈ విధంగా మనము కేబుల్‌లోకి ఈ విధంగా ఎక్కించేసిన తర్వాత మనము ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. మనకి చూడడానికి కూడా ఏం గలీజ్‌గా లేకుండా మనకి మంచిగా అయితే చూడడానికి మంచి లుక్‌గా అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా మన ఇయర్ ఫోన్స్ కూడా మనం ఈ విధంగానే ఫోల్డ్ చేసేసుకొని మనము ఆ క్యాప్‌లోకి అయితే ఎక్కించేసుకొని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు కూడా ఈజీగా తీసేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటుంది. ఇదైతే తప్పకుండా మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి. చూడండి చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. మనం తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మనం వేస్ట్ అయిన వాటిని మనం ఇంట్లోకైతే రీయూజ్ చేసుకొని మన ఇంటినైతే మంచిగా ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా నేనైతే 2 అయితే తీసేసుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసాను. మనం కావాల్సిన దగ్గర అయితే మనము దీన్నైతే ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ మనము అదే వాటర్ బాటిల్ అయితే మనం ఇంత ముందుకు మూతి భాగం కట్ చేసాం కదండీ! ఆ భాగం కట్ చేసిన తర్వాత ఈ బాటిల్ మనం వేస్ట్ అని పడేయకుండా ఈ బాటిల్‌ని కూడా మనమైతే రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే పై భాగం మొత్తం కట్ చేయకుండా చూడండి మిడిల్‌లోకి అయితే చాకుని హీట్ చేసేసుకొని ఈ బాటిల్‌ని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి. మనము దీనిని కూడా వేస్ట్ అని పడేయకుండా దీనిని కూడా మనము కిచెన్‌లోకైతే వాడుకోవడానికి ఇది చాలా బాగా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. చూడండి ఈ విధంగా నేనైతే చాకుని హీట్ చేసేసుకొని ఇక్కడ వరకైతే నేను చూడండి మిడిల్‌లో కాకుండా మనం ముందు భాగం కట్ చేసాం కదండీ! ముందు భాగం కొంచెం వదిలేసుకొని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము దీనికి కింద అడుగు భాగం ఉంది కదండీ! అడుగు భాగానికి కూడా హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఏదైనా మనం ఇంతకుముందు ఫోర్క్ స్పూన్ అయితే యూజ్ చేసి మనం హోల్స్ పెట్టుకున్నాం కదండీ! అదే విధంగా హోల్స్ అనేది దీనికి కూడా మనము పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది కిచెన్‌లో వాడుతున్నాం కాబట్టి వాటర్ అయితే మనకి దీంట్లో నుంచి కిందకి వెళ్ళిపోవాలి అనేసి నేనైతే ఇక్కడ ఈ బాటిల్ అడుగు భాగానికైతే హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీనినైతే ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేసి ఇక్కడ మీతో చెప్తాను చూడండి. మనం ఇంట్లో అయితే మనము బౌల్స్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాం. అంట్లు తోముతూ ఉంటాం కదండీ! అంట్లు తోమినప్పుడు మనమైతే టబ్‌లో అయితే మనం పెద్ద పెద్ద అంట్లయితే వేస్తూ ఉంటాము. స్పూన్స్ కూడా మనం వేస్తూ ఉంటాము. స్పూన్స్ అయితే మనకి కావాల్సినప్పుడు దొరకవు. అడుగు భాగంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదండీ! అలా కాకుండా మనం ఇది సింక్ దగ్గర మనం బౌల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు మనం సింక్ దగ్గర దీన్ని పెట్టేసుకొని మనము స్పూన్స్ అయితే తోమేసినప్పుడు దీంట్లోకి పెట్టేసుకోవడం వల్ల మనకి కావాల్సినప్పుడు ఈజీగా తీసుకేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఒక స్పూన్ స్టాండ్స్ లాగా కూడా మనం దీన్నైతే ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికైతే నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మంచిగా యూస్‌ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మరొక వాటర్ బాటిల్ అనేది ఈ విధంగా తీసేసుకొని మనము ఈ విధంగా ఇక్కడ చూడండి ముందు భాగం వరకైతే నేను క్యాప్ భాగం పై భాగం ఉంటుంది కదండీ! వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ వరకైతే నేను కట్ చేసుకుంటున్నాను. చాకుని హీట్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఈ బాటిల్‌లోకి నేను సగం వరకైతే వాటర్‌ని తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా వాటర్‌ని తీసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత మనము దీనిని దేనికోసం ఉపయోగిస్తున్నామో చూడండి. మనము మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చుకునేటప్పుడు దానికి కరివేపాకు అనేది కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఇంట్లో చెట్లు లేనప్పుడు మనం కరివేపాకు అనేది మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. అది తెచ్చుకున్నప్పుడు మనము 1 రోజు 2 రోజులు అయితే ఉంటుంది. మూడో రోజు అయితే మనకి కరివేపాకు అనేది వాడిపోయి ఉంటుంది కదండీ! అలా వాడిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. కరివేపాకు రెమ్మల్ని మనము ఈ విధంగా తీసేసుకొని మనము బాటిల్‌లో వాటర్ పట్టుకున్నాం కదండీ! ఆ బాటిల్‌లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకొని పైన క్యాప్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి 1 వీక్ నుంచి 15 డేస్ వరకైతే మనకు కరివేపాకు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే టిప్‌ని మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. కరివేపాకే కాదండి మనము కొత్తిమీర అయినా సరే, పుదీనా అయినా సరే మనం ఈ విధంగా అయితే మనం ఇంట్లో ఈ విధంగా స్టోర్ చేసుకొని మనం ఫ్రెష్‌గా అయితే ఉంచేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనము అదే బాటిల్‌ని అయితే నేను ఉపయోగించుకొని మళ్ళీ ఇంకొక టిప్‌ని అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ మళ్ళీ మనం బాటిల్‌ని అయితే అదే విధంగా ఇంతకుముందు చూసాం కదండీ! అదే విధంగా కట్ చేసేసుకోవాలి. పైన మూతి భాగం వరకు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా మూతి భాగం వరకైతే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. దీనిని కూడా మనము స్పూన్ స్టాండ్స్ లెక్క ఉపయోగించుకోవడానికి మరొక కొత్త టిప్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ నేను స్పూన్ అయితే మళ్ళీ వెయిట్ చేసేసుకొని మనము స్పూన్స్ అయితే బాటిల్ చుట్టూ మనం ఈ విధంగా మనము హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. చిన్న హోల్స్ కాదండి మనకి వెడల్పు స్పూన్ పట్టేంత వెడల్పుగా అయితే మనము ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా బారుగా అయితే మనము స్పూన్స్ పట్టేటట్టుగా మనకు స్పూన్స్ అయితే ఎంత వెడల్పుగా ఉన్నాయి దీని లోపలికి పోయేటట్టుగా మనము హోల్స్ అనేది దీంతోటి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి నేనైతే ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసాను. చూడండి బాటిల్ చుట్టూరా మనమైతే హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇదైతే మనకి స్పూన్ స్టాండ్ లాగా చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇది ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి నేనైతే మొత్తం బాటిల్ చుట్టూరా నేనైతే ఈ విధంగా హోల్స్ అనేది పెద్ద పెద్ద హోల్స్ అనేది పెట్టేసుకున్నాను ఘాట్లులాగా.
చూడండి ఈ విధంగా ఘాట్లు లెక్క నేను స్పూన్స్ మన ఈ బాటిల్‌కైతే స్పూన్స్ పట్టేటట్టుగా నేను హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసాను. ఇప్పుడు ఈ హోల్స్‌లోకి మనము స్పూన్స్ అనేది ఏ విధంగా పెట్టేస్తామో చూడండి. ఇక్కడ నేను ఈ స్పూన్స్‌నైతే ఇక్కడ చూడండి చిన్న చిన్న స్పూన్స్ గానీ, పెద్ద స్పూన్స్ గానీ మనము ఏవైనా సరే మనం దీంట్లోకి ఇక్కడ చూడండి హోల్‌లో నుంచి దీంట్లోకి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి స్పూన్ స్టాండ్ లాగా కూడా చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి మనమైతే స్పూన్ స్టాండ్స్ కొనుక్కొచ్చి మనం దీంట్లో పెట్టేయడం కన్నా కూడా మనం ఈ విధంగా అయితే స్పూన్ స్టాండ్ అయితే మనం ఈ విధంగా ఉపయోగించుకొని మన ఇంట్లోనే మనమే తయారు చేసుకొని మనమైతే ఉపయోగించుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మనం ఎక్కువసేపు కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి. తక్కువ టైంలోనే మనం ఈజీగా సింపుల్‌గా అయితే మనం ఇంట్లోనే తయారు చేసేసుకొని ఈ విధంగా ఎన్ని స్పూన్స్ అయినా సరే మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండీ! మనము చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. మన కిచెన్‌లో మనం ఈ విధంగా అయితే మన కిచెన్‌ని మనమే ఆర్గనైజ్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ అయితే ఉపయోగించుకొని మన కిచెన్‌ని మనమే ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! చాలా అందంగా కనబడుతుంది కదా! మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే మనము దువ్వెనలు అయితే మనం దువ్వుకుంటూనే ఉంటాం. దువ్వుకున్నప్పుడు అవైతే డస్ట్ పట్టిపోయి మనకి ఈ విధంగా డస్ట్ అనేది కనబడుతూ ఉంటుంది కదండీ! అలా కనబడకుండా మనము డస్ట్‌గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి సింపుల్‌గానే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి వాటర్ అనేది తీసేసుకొని మనము దీంట్లోకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండీ! విమ్ లిక్విడ్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా విమ్ లిక్విడ్ కాదు అనుకునేటప్పుడు మనము బట్టలు ఉతికేటప్పుడు మనం బట్టల బకెట్‌లో అయితే నానబెడుతూ ఉంటాం కదండీ! ఆ బట్టల బకెట్‌లో అయితే మనము ఈ దువ్వెనలు ఎన్నున్నాయో మనమైతే కోంబ్స్ ఎన్ని వాడతామో అన్ని కోంబ్స్ అన్ని మొత్తం కూడా బట్టల బకెట్‌లో అయితే నానబెట్టేసుకొని మనము బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ వాడతాం కదండీ! బట్టల బ్రష్. ఆ బ్రష్ తోటి మనము ఈ విధంగా దువ్వెనలు కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. మనం ఎక్కువ సేపు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయినా సరే మనము విమ్ లిక్విడ్ వేసేసుకొని ఒక టూత్ బ్రష్ అయితే పనికిరాని బ్రష్‌లు ఉంటాయి కదండీ! ఆ బ్రష్ తీసేసుకొని మనము ఈ విధంగా వాటర్‌లో అయినా పెట్టేసుకొని ఈ విధంగా అయినా సరే నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి మనకి తక్కువ టైంలోనే చాలా సింపుల్‌గా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ముందు ఏ విధంగా ఉంది చూడండి కోంబ్ అనేది క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత నీట్‌గా కనబడుతుందో. ఇప్పుడు దీన్ని మంచిగా మనము వాటర్ పెట్టి కడిగేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మన కోంబ్ అనేది ఎంత నీట్‌గా కనబడుతుందో చూసారు కదండీ! చూడండి ఇప్పుడైతే నేను వాటర్ పెట్టి కడిగేసాను. కడిగేసిన తర్వాత చూడండి మన కోంబ్ అనేది ఎంత నీట్‌గా కనబడుతుందో చూసారు కదా! ఈ విధంగా మనము ఈ నీట్‌గా ఇంట్లోనే మనము తక్కువ టైంలోనే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలాంటి మనము ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు మనకి ఇలాంటి కవర్స్ అనేది వస్తూ ఉంటాయి కదండీ! ఆ కవర్‌లో మనము హాఫ్ వరకు అయితే వాటర్ పట్టేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వాటర్ పట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే మనకిలాంటి ఇలాంటి ఫాయిల్ కవర్స్ అయితే ఉంటాయి కదండీ! వాటిని మనం కట్ చేసేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకొని మనం ఇక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని ఎందుకంటే అది విడిపోకుండా మనం ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని దీంట్లోకి వాటర్‌లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి నేనైతే 2 బాల్స్ లాగా చేసేసుకొని వాటర్‌లోకి అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మనము ఈ కవర్‌నైతే మనం ఇక్కడ దారం పెట్టేసుకొని కట్టేసుకుంటున్నాను చూసారు కదా! మనము ఒక హ్యాంగర్‌కి తగిలించుకునేటట్టుగా మనం దారాన్ని అయితే మనము ఈ కవర్‌కి అయితే కట్టేసుకోవాలి. చూడండి టైట్‌గా అయితే నేను ఈ విధంగా దారాన్ని కట్టేస్తున్నాను. కట్టేసిన తర్వాత ఒక హ్యాంగింగ్ అయితే మనము వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను దారాన్ని కట్టేసిన తర్వాత పైకైతే ఒక హ్యాంగర్ లాగా కూడా ఒక ముడనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత సిజర్ తీసేసి కట్ చేసుకొని మనము ఒక కిచెన్‌లో మనమైతే ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతాయి అనుకుంటామో అక్కడ దీనిని ఈ విధంగా తగిలించేసుకోవటం వల్ల మనకి ఆ ప్లేస్‌లోకైతే బల్లులైతే తిరగకుండా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంది అనేసి బల్లులైతే ఇక్కడికి రాకుండా ఉండటానికి ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మనము వెజిటబుల్ తీసుకునేటప్పుడు నిమ్మకాయలనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. వారానికి సరిపడా తెచ్చుకొని మనము నిమ్మకాయలనైతే స్టోర్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి మనము పండిపోయినవి తెచ్చుకుంటూ ఉంటాము. అదేవిధంగా పచ్చియి తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకునేటప్పుడు కొన్ని ఒక్కొక్కసారి మనము తొందరగా అయితే లోపట అయితే కుళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా పచ్చియి తెచ్చుకున్నప్పుడు తొందరగా పండిపోతూ ఉంటాయి. అలా పండకుండా మనకి మంచిగా స్టోర్ చేసుకోవాలి కుళ్ళిపోకుండా ఉంటే. ఈ విధంగా మనము వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండీ! ఆయిల్ అయితే కొంచెం చేతుల మీద వేసేసుకొని ఈ విధంగా 2 చేతులకి రబ్ చేసుకొని మనము నిమ్మకాయలకి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఆయిల్‌ని అయితే అంటించేసుకోవాలి. ఈ విధంగా మనము నిమ్మకాయలనైతే మనము కుళ్ళిపోకుండా ఈ విధంగా స్టోర్ చేసేసుకోవచ్చు. కవర్‌లో పెట్టేసుకొని కవర్ అనేది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఒక నిమ్మకాయ తీసేసుకున్నాను. ఒక నిమ్మకాయ తీసేసుకొని దీంట్లోని మనము నిమ్మకాయనైతే ఈ విధంగా నేను చూసారు కదా! ఒక చాకుతో తీసేసుకొని మనము చాకుతోటి
4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. మనం గుత్తి వంకాయ వండుకునేటప్పుడు మనం వంకాయనైతే ఏ విధంగా కట్ చేసుకుంటాం, పూర్తిగా కట్ చేయకుండా మనము ఈ విధంగా చూడండి చివరికి కొంచెం వదిలేసుకొని మనము ఈ విధంగా అయితే నిమ్మకాయని మనమైతే కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా నిమ్మకాయనైతే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 4 భాగాలు వచ్చేటట్టుగా మనము నిమ్మకాయనైతే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత, ఈ నిమ్మకాయని మనము ఏ విధంగా ఉపయోగిస్తామో చూడండి. ఇక్కడ నేను వెడల్పుగా చేసుకుంటున్నాను నిమ్మకాయనైతే. ఈ విధంగా వెడల్పుగా చేసుకున్న తర్వాత దీని మీదకైతే మనము ఒక స్పూన్ అయితే షుగర్ తీసేసుకొని చూడండి. ఈ విధంగా ఒక స్పూన్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ తీసేసుకొని ఈ నిమ్మకాయ మనము 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా! ఆ 4 భాగాల్లోకి నిమ్మకాయ మనము ఈ పంచదారనైతే వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా పంచదారనైతే వేసిన తర్వాత మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కానీ మసాలా దినుసులు వాడుతూ ఉంటాము. ఆ లవంగాలనైతే నేను ఒక 4-5 వరకు ఈ విధంగా మనం నిమ్మకాయని కట్ చేసుకున్న మధ్య భాగం ఉంది కదండీ! దాంట్లోకి ఈ లవంగాలను కూడా వేసేసుకొని మనం ఇప్పుడు కంఫర్ట్ వాడుతూ ఉంటాము. ఆ కంఫర్ట్ అనేది తీసేసుకొని కంఫర్ట్‌నైతే ఇందులోకి ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా వేసేసిన తర్వాత మనం ఇది ఎక్కడైనా సరే మన కిచెన్‌లో అయినా సరే, మన బెడ్‌రూమ్స్‌లో కానీ, మన హాల్స్‌లో కానీ మనము మంచి స్మెల్‌గా రావటానికైతే ఈ విధంగా మనం అక్కడక్కడ అయితే ఇవి తయారు చేసుకొని పెట్టేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ నేనైతే సంతూర్ సోప్ అనేది తీసేసుకుంటున్నాను. మనము సోప్ వాడుతూ ఉంటాం కదండీ! మనం ఏ సోపు వాడతామో ఆ సోప్ అయితే తీసేసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని ఏం లేదండి. మీరైతే ఏ సోప్ వాడతారనుకుంటారో ఆ సోప్ అయితే తీసేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా సోప్ అయితే నేను తీసేసుకున్న తర్వాత ఇక్కడ సోప్ మనము ముందుగా అయితే కాఫీ పొడి వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం సోప్ అయితే తీసేసుకొని మనం క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండీ! ఆ తురుముకునేది తీసేసుకొని ఈ విధంగా సోప్‌నైతే మనము ఈ విధంగా తురిమేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము సోప్‌నైతే తురిమేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా మనము కాఫీ పొడి మిగిలితే ఉంది చూడండి ప్యాకెట్‌లో ఆ ప్యాకెట్ కాఫీ పొడి మొత్తం కూడా దీంట్లోకైతే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి ఈ కాఫీ పౌడర్ మొత్తం కూడా ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని మొత్తం అయితే మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకైతే కంఫర్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కంఫర్ట్ వేసిన తర్వాత దీంట్లోకైతే వైట్ వెనిగర్ ఉంటుంది కదండీ! వైట్ వెనిగర్ అయితే అది కూడా ఒక హాఫ్ స్పూన్ వరకైతే వైట్ వెనిగర్ కూడా వేసేసుకోండి. చూడండి ఈ విధంగా వైట్ వెనిగర్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనము ఇది దేనికోసం ఉపయోగిస్తున్నాము, ఎలా ఉపయోగించుకోవాలనేసి ఇక్కడ చూద్దాము. చూడండి ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్ అనేది మనకి ఇక్కడ ఒకటి తీసేసుకొని ఈ ఫాయిల్ పేపర్‌లోకి మనము ఈ మధ్యలోకి దీనైతే మొత్తం కూడా మనము వేసేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది ఒకటి ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కానీ, దారం కానీ ఏదైనా సరే ఈ విధంగా వేసేసుకొని మనము ఒక సేఫ్టీ పిన్ అనేది తీసేసుకొని దీనికైతే హోల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి దీనికైతే నేను హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనము కిచెన్‌లో అయితే ఎక్కడెక్కడ మనకి బల్లులు, బొద్దింకలు అలాంటివి తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్‌లో అయితే మనము ఇవి వేసేసుకోవటం వల్ల ఇలాంటివి ఒక 4, 5 తయారు చేసుకొని మనము కిచెన్‌లో ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకుంటామో అక్కడ ఇవైతే పెట్టేసేయండి. అక్కడ ఆ ప్లేస్‌లో అయితే ఇంకా బల్లులు, బొద్దింకలు అనేది రాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి